బయటికి రావడానికి ఏమన్నా రీజన్ ఉందా? పార్టీలో ఉన్నప్పుడు పని చేయాలి, లేకపోతే ఆ పార్టీ ఇచ్చిన పదవి కూడా నాకు వద్దనుకొని రాజీనామా చేయడం జరిగింది. ఎవడు మాట్లాడే పరిస్థితి లేదు. అదే ఆయనకు వాళ్ళ నాన్నగారి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న తేడా. అంటే అప్పట్లో చెప్పారు సార్ మొత్తం సారా నిషేధం అని. వీళ్ళు ఖండించలేకపోతున్నారు. ఓకే, మీరు క్యాష్ డీలింగ్ చేశారంటే మేము చేయలేదని ఎవరైనా చెప్పమనండి. ఇంతవరకు చెప్పారా? అవును, చెప్పలేదు కదా. అవును. అది ఏపీ అనగానే గంజాయికి క్యాపిటల్లా అయిపోయింది. ఈవెన్ గ్రామాల్లో కూడా ప్రభుత్వ స్కూళ్లలో కూడా రావడం అనేది శోచనీయం. జగన్ తనకు తాను చేయించుకున్నాడా లేకపోతే చంద్రబాబు చేయించారా? దాని ద్వారా లబ్ధి పొందాలనుకోవడం అది పరిణతి చెందిన రాజకీయం అనిపించుకోదు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ అలాగే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇక్బాల్ సార్ ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. సార్ నమస్తే. సార్, జనరల్గా రాజకీయాలు అనగానే పదవి అనేది చాలా ఆశ ఉంటుంది. పార్టీలు మారుతుంటారు చాలామంది. ఎప్పుడు ఆ పార్టీ గెలిస్తే పదవి ఇస్తామని. కానీ ఇంకా మీకు 3 ఏళ్ల పాటు ఇంకా ఎమ్మెల్సీగా మీకు కొనసాగే అవకాశం ఉంది. అలాంటి అవకాశాన్ని కూడా కాదని రిజైన్ చేసి బయటికి రావడానికి ఏమన్నా రీజన్ ఉందా? ఒక కనీస మర్యాదలు పాటించకపోతే బయటికి రావాల్సిన పరిస్థితి. సరే, క్యాండిడేట్ ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు ఆత్మగౌరవానికంటే పదవి గొప్పది కాదు కదా. అవును. సరే, క్యాండిడేట్ను నన్ను మార్చారు, మీకు ఎమ్మెల్సీ ఇచ్చాం, తర్వాత పోటీ చేయడానికి ఇచ్చాం అని ఇప్పుడు వీళ్ళు ఏదో చెప్తున్నారు. అవును. నేను 11 నెలలు రిటైర్ అయిన 10 రోజులకే వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరడం జరిగింది. అవును. సరే, నాకు చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని డిఎస్పీ జమ్మలమడుగు కడపలో పనిచేసినప్పుడు వారు తెలియడం. సరే, అప్పుడు 2019లో కూడా ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీ వస్తుందనే పరిస్థితి కూడా లేకపోవడం కూడా, సరే రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కదా చూద్దామని కూడా వెళ్ళడం జరిగింది. నేను ఎప్పుడు ఇదిగో ఫలానా నేను కంటెస్ట్ చేయాలని ఏ షరతులు ఏది విధించలే అప్పుడు చేరినప్పుడు. అవును. కానీ 24 రోజుల ముందు హిందూపురంలో అబ్దుల్ గనీ గారిని ఒక క్యాండిడేటు, ఆయన నేను పోటీ చేయను అని పదవి నుంచి బరిలో నుంచి తప్పుకున్నప్పుడు నన్ను హఠాత్తుగా నైట్ వాచ్మెన్ బ్యాట్స్మెన్ లాగా పంపడం జరిగింది. ఓకే. నేను కూడా సరే పార్టీ పంపింది కదా మనం వెళ్దామని. నాకు కొత్త స్థలం అది, నా నేటివ్ ప్లేస్ కాదు, నా నేటివ్ జిల్లా కాదు, నాకు ఆ ఏరియాతో పరిచయం కూడా లేదు. 24 రోజుల ముందు పంపడం, నేను సరే అక్కడ ఉన్న కొన్ని పరిస్థితుల్లో ఓడిపోవడం జరిగింది. నేను ఇన్ఛార్జిగా ఉంటానని కూడా నేను అడగలేదు ఎప్పుడు. సరే, మీరే ఇక్కడ ఉంటారు, మీరే క్యాండిడేటు, మీరు ఖచ్చితంగా అక్కడ ఉండి దగ్గరుండి ఇది బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీ మీరు పనిచేయాలని చెప్పడం, సరే నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. తర్వాత అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సమన్వయంతో అందరం గెలవడం జరిగింది. ముందు 18 నెలలు నేను ఓడిపోయిన తర్వాత 18 నెలల కాలం ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం. ఓకే. గెలిచిన కాబట్టి మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగిందని నేను అనుకుంటున్నాను. నేనేమనుకుంటున్నా అంటే, పార్టీలో చేరి 11 నెలలు కష్టపడ్డాను కాబట్టి నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, కానీ ఏదో దయాదాక్షిణంగా మీకు ఇస్తున్నామని చెప్పి ఉంటే నేను అసలు తీసుకునేవాడిని కాదేమో. అవును. అక్కడ మీరు రిజల్ట్ కూడా చూపించారు కదా. రిజల్ట్ కూడా చూపించాం కాబట్టి ఎక్స్టెండ్ చేశారని నేను అనుకుంటున్నాను. అవును. లేదు, మీకు 2 సార్లు పదవి ఇచ్చాము ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కొందరు. నేను పదవి వదిలిన తర్వాత ఓకే. ఎందుకు వదిలాను అంటే, నన్ను మార్చిన విధానం, ఎవరైనా ఏ పార్టీ అయినా క్యాండిడేట్ మారుస్తుంటారు అన్ని పార్టీల్లో. అవును. కానీ నేను కొన్ని విషయాలు ఆయన ముందు చెప్పిన తర్వాత దాన్ని వాళ్ళు వెరిఫై చేయకుండా, నేను అక్కడ ఉండగానే అవును నాకు చెప్పకుండానే, బాబు వేరే క్యాండిడేట్ వస్తున్నారు, మీరు అక్కడ ఉండకండి, మీకు వేరే పార్టీ మీకు వేరే పని అప్పచెప్తా ఉందనో ఏదో చెప్పి నన్ను అక్కడ నుంచి బయటికి రప్పించిన తర్వాత క్యాండిడేట్ను అక్కడ పీఠం మీద కూర్చోబెట్టింటే బాగుండేది. కానీ నేను అక్కడ ఉండగానే నాకు ఒక్క ముక్క కూడా చెప్పకుండా క్యాండిడేట్ మార్చడం అనేది నా ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి దెబ్బ తగిలిన మాట వాస్తవం. కాబట్టి నేను అప్పటి నుంచి దూరంగా ఉండడం, ఇక తర్వాత నేను ఇక ఇమడలేను అనే ఇదిలో నేను రాజీనామా చేయడం. పార్టీలో ఉన్నప్పుడు పని చేయాలి, లేకపోతే ఆ పార్టీ ఇచ్చిన పదవి కూడా నాకు వద్దనుకొని రాజీనామా చేయడం జరిగింది. సార్, మీరు చంద్రబాబు నాయుడుకు చాలా దగ్గరగా చూశారు, సిఎస్ఓ కూడా పనిచేశారు, ఈ 5 ఏళ్ళు జగన్తో కలిసి వర్క్ చేశారు. ముఖ్యంగా ఇద్దరిలో ఉన్న తేడా ఏంటండి మీరు చూసిన తేడా? నాకు తెలిసి తేడా ఏంటంటే,
వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నట్టు నాకేం కనపడడం లేదు. ఒకటి, ఉమ్, ప్రజాప్రతినిధులు లేదా డిపార్ట్మెంట్లతో ఒక రివ్యూ కానీ, ఉమ్, నాకు తెలిసి ఒక 151 మందిలో మినిమం సగం మంది ఒక్కసారి కూడా కలిసి ఉండరేమో అని నా అభిప్రాయం. ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీగా నేనే ఒక 2-3 సార్లు, అది బికాజ్ హిందూపూర్ రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి కలవగలిగానేమో. ఓకే, అవును, అసలు ప్రజాప్రతినిధులను కలవలేని పరిస్థితి. ఓకే, తర్వాత ఏదో చైర్మన్లు నా బీసీ, నా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్నారు వీరు, కానీ ఆచరణలో ఉమ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళని పిలిచి ఇంకా మనం మెరుగ్గా ఏం చేయగలం? ఇప్పుడు కార్పొరేషన్ పదవులు ఇచ్చారు, అవును, వాళ్ళు కూర్చోవడానికి కుర్చీలు లేవు, జీతాభత్యాల సంగతి తర్వాత. ఉమ్, కూర్చోవడానికి కుర్చీలు లేని పరిస్థితి. అవును, ఇప్పుడు నేను ఒక స్పెషల్ ఆఫీసర్ వక్ఫ్గా, మైనారిటీ సెక్రటరీగా, మైనారిటీ కమిషనర్గా పనిచేశాను చంద్రబాబు గారి హయాంలో. అవును, ఇప్పుడు వక్ఫ్ స్పెషల్ ఆఫీసర్గా హైదరాబాద్లో ఉమ్మడి మీకు కూడా పరిచయం, అవును, తెలుసు. అవును, నేను చాలా నిక్కచ్చిగా వ్యవహరించి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, ఏ విధంగా వక్ఫ్ను మనం మెరుగుపరిచి దాన్ని ముస్లింల పరిరక్షణకు, ముస్లిం సమాజం మేలుకు, ఆదాయ వనరులు పెంపొందించే విధంగా చేసి ఆ సమాజానికి మేలు చేసేటట్లు చేయగలం అని నిరూపించడం అండి నేను. అవును. తర్వాత ఎవరైతే కబంధహస్తాల్లో వక్ఫ్ ఉందో వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకున్నారు. అది నా అనుభవం ఏ విధంగా ఉపయోగపడుతుంది వక్ఫ్ పరిరక్షణకు, ఆదాయం పెంపొందించడానికి ఒక్కసారి అడగలేదు. కమిషనర్ అంటుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది సార్. విజయవాడ నెడమనేరుకు సంబంధించి 400 కోట్ల ప్రాపర్టీ, దాన్ని మీరే హైకోర్టు వరకు తీసుకెళ్లారు, సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. కానీ మీరు పవర్ లో వచ్చిన తర్వాత పొలిటికల్ గా, అంటే పవర్ ఉండాలి అంటారు కదా, ఇప్పుడు ఏం చేయలేకపోయారు? ఆఫీసర్గా ఉండి అంతవరకు తీసుకెళ్ళాము, ఏం చేయలేకపోయాం. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు, అవును, తర్వాత నేను ఒకటి ఎమ్మెల్సీ, ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ మాత్రమే. అవును, కానీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినా కూడా అరే ఈ ఒక వ్యక్తికి, కమిషనర్గా చేసిన వ్యక్తి, ఒక వక్ఫ్ సంబంధించిన వ్యక్తి, దుల్హన్ అనే స్కీమ్, షాదీ పెళ్లి గురించి ఆయన ఇప్పుడు అన్నీ చేశాము, అన్నీ మేము ఆనర్ చేశామని చెప్తున్నారు. అంటే రాజ్యాధికారంలో వాటా ఇచ్చినట్టు ఇచ్చి అసలు ఎలాంటి పవర్స్ ఇవ్వలేదు అంటున్నారు. ఇప్పుడు అందరూ అనేది పొలిటికల్ గా, అంటే రాజ్యాధికారం ఏం లేవు కదా మరి. అవును, దానికి ఎగ్జాంపుల్ ఇదే. ఎవడు మాట్లాడే పరిస్థితి లేదు. అవును, శిల్పాల అపాయింట్మెంట్ ఇస్తేనే అదే ఆయనకు వాళ్ళ నాన్నగారి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న తేడా. అచ్చా, ఇప్పుడు ఇక్కడ ఈ ప్రస్తుత సీఎం అది గేట్లు ఓపెన్ చేసే సంతోషమైంది. అవును, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి, సరే చంద్రశేఖరరావు గారిని పరామర్శించారు, మంచిదే. అవును, కానీ ఒక రేవంత్ రెడ్డి గారు పక్క రాష్ట్ర సీఎం కదా, అవును, కనీసం వెళ్ళి పరామర్శించకపోగా నాతో మాట్లాడడం కూడా లేదు ఫోన్లో అన్నాడు ఆయన, రేవంత్ రెడ్డి గారు, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారు. అది మంచి పద్ధతి కాదు. అలాగే ప్రజాప్రతినిధులైన వాళ్ళనే కలిసి మీ నియోజకవర్గాల సమస్యలు ఏంటి, పోనీ మీరు ఒక పర్టికులర్ కమ్యూనిటీని, సరే బీసీఆ, ఎస్సా, ఎస్టా, మైనారిటీ ఒక రిప్రజెంట్ చేస్తున్నారు, మీరు ఏ విధంగా కమ్యూనిటీని మనం మెరుగుపరచగలం, వారిని ఇంకా ఏదో సాధికారత ఇచ్చాం, ఒక సీట్లు ఇచ్చాం అనేది కాదు. అక్కడ టీం వర్క్ అనేది అసలు సాధ్యమే కాదు. అబ్సల్యూట్లీ నిల్, జీరో. మనం చంద్రబాబు గారి దగ్గర చూస్తే అలా వేరేగా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్. ఆయన ఎప్పుడు అసలు ఫీడ్బ్యాక్ తీసుకునేవాడు, ఫీడ్బ్యాక్ మెకానిజం లేదు, స్పందన. అవును, ఇప్పుడు ఏదో అధికారులు స్పందన పెట్టారు కానీ అవును, సీఎం గారు స్పందన కార్యక్రమం ఆయన దగ్గర పెట్టింటే బాగుండేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, అవును, ఆ స్పందన ఎలా ఉంది, మనం ఏం చేయాలి, ఇంకా మెరుగ్గా ఏ విధంగా చేయగలం, ఎక్కడ మనం ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలి, ప్రాధాన్యత క్రమం, ప్రయారిటైజేషన్, అవును, ఆ మెకానిజం లేదు, అసలు లేదు. ఓకే, జీరో. ఓకే, సరే, ఎడ్యుకేషన్ పరంగా చూసినట్లయితే చాలా అద్భుతంగా చేస్తున్నారు. నాడు నేడు అని పబ్లిక్ ముందు కూడా వెళ్తున్నారు, పిల్లలకు ట్యాబ్ ఇచ్చామంటున్నారు. అంటే అదేదన్నా మైందా, ఈ ఐలయ్య గారు అనుకుంటా, ఆయన కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం అనేది ఒకటి, ట్యాబ్ అనేది చెప్తున్నారు. అవును, అది పేరుకు బాగానే ఉంది. ఇప్పుడు స్కీములు అనేవి నవరత్నాలు ఇచ్చాము, అది ఇచ్చామని మంచిది. నేను ఇందాక చెప్పినట్లు డిపార్ట్మెంట్ ఫినిష్ అయిపోయాయి. ఒక ఎడ్యుకేషన్ ఒక మైనారిటీ డిపార్ట్మెంట్ ఏంది, ఒక మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, క్రిస్టియన్ ఫెడరేషన్, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్, తర్వాత వక్ఫ్కు సంబంధించిన డిపార్ట్మెంటు, తర్వాత ఒక ఉర్దూ అకాడమీలు, హజ్ కమిటీలు, ఇలాగా. ఓకే, అమ్మ ఒడి ఇది ఇస్తున్నాము, అది అందరూ స్టూడెంట్స్ కవర్ చేస్తుంది, ఆల్ డిపార్ట్మెంట్స్ కవర్డ్. ఇంకా ఏదో ఆ స్కీమ్ ఇస్తున్నాం, ఈ స్కీమ్ ఇస్తున్నాం అనేది అందరికి కవర్డ్ అనడం. ఇందులో
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీరు చూస్తే ఇది ఏ విధంగా మీరు చూడండి రిజల్ట్స్ నాడు నేడు ఇచ్చామని మీరు అడుగుతున్నారు. అవును. రిజల్ట్స్ మీరు చూస్తే అత్యంత ఘోరంగా ఉన్నాయి ప్రభుత్వ స్కూళ్ళలో. అచ్చా. ఎందుకు ఉన్నాయంటే సరే ఏదో సెంట్రల్ గవర్నమెంట్ కొంత 3+4+10+ స్కీమ్ పెట్టింది, అది మేము ఇంప్లిమెంట్ చేయాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేవు. అవును. ఇక్కడ 1 2 3 4 5 ఒక ప్రైమరీ స్కూలు, తర్వాత హై స్కూలు, తర్వాత ఇంటర్మీడియట్ అనేది ఒక సిస్టమ్. అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి ముందు మీరు వ్యవస్థీకృతమైన కింద ఇప్పుడు మార్పులు తెచ్చి దాన్ని అమలు చేయాలి. అవును. వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ సెకండ్ పెట్టి 3 4 5 చదివే వాళ్ళ స్కూల్స్ పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల హై స్కూల్కు మార్చారు. మార్చినప్పుడు ఏమైంది అంటే సరే ఇక్కడున్న పిల్లలు ఇంకెవరు గవర్నమెంట్ స్కూళ్ళకి పోయే పరిస్థితి లేదు. వాళ్ళందరూ సరే 15,000 ఏదో 14,000 ఇప్పుడు అమ్మఒడి, ఒక 1,000 దాన్ని మళ్ళీ క్లీనింగ్కి 1,000 తీసేసుకుంటున్నారు. దానికి 3 ఒక రిక్షా కార్మికుడు కానీ వాడు రక్తాన్ని చెమట చేసి పనిచేసే కార్మికుడు కూడా పక్కనే ఉన్న ప్రైవేట్ స్కూలు, షెడ్లలో ఉన్న ప్రైవేట్ స్కూల్కి పోతున్నారు. అక్కడేమైంది, డిఎస్సీలు లేవు, రిక్రూట్మెంట్ లేదు. సరే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఎట్లాగో లేవు. డిఎస్సీ కూడా లేక ఒక కక్ష సాధింపు ధోరణి టీచర్ల మీద ఎలా ఉందో మీరు చూడండి. ఎప్పుడు కూడా ఇంజనీరు సరే అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంటా, పంచాయతీ డిపార్ట్మెంటా, నాబార్డ్ డిపార్ట్మెంట్, ఏదో ఒకటి ఎంఎస్డిపి డిపార్ట్మెంటా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బిల్డింగ్లు కడితే టీచర్లు దాన్ని సూపర్వైజ్ చేసేవారు. అవును. ఎప్పుడో 2022లో టీచర్స్ ఏదో ర్యాలీలో పాల్గొన్నారు, వాళ్ళ ఐఆర్ కోసం, వాళ్ళ బెనిఫిట్స్ కోసం, డిఏల కోసము అని వాళ్ళే చెప్తారు. టీచర్లు అడిగితే మనసులో పెట్టుకున్నారు, అదేదో మనసులో పెట్టుకొని మా మీద కక్ష సాధింపు. ఏ విధంగా కక్ష సాధింపు అంటే మొత్తం సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్, ఒక బల్ల ఇక్కడ ఒక బల్ల ఉందనుకోండి, అది ఒక 5,000 అయితే ఒక L1 L2 L3 అదే రివర్స్ టెండరింగ్ అది ఇది అని చెప్పి దానికంటే డబుల్ ట్రిపుల్ ఉన్న వాడికి ఇచ్చి 3 పాల్గొంటారు. వాడు లోయర్, ఆ లోయర్ ఉన్న రేటే అది ఒక 3 ఉంటుంది. ప్రొక్యూర్మెంట్ మాత్రం సెంట్రలైజ్డ్. అది బల్ల కానివ్వండి, ట్యాబులు కానివ్వండి, బైజూస్ చచ్చిపోయిన కంపెనీని బతికిచ్చారు. ట్యాబులు కానివ్వండి, అందుకోసమే నాదెండ్ల మనోహర్ గారు అన్నారు ఈ బైజూసే పెద్ద స్కామ్, ఇది కొన్ని వేల కోట్ల స్కామ్ ఉంది, దీన్ని మేము విచారించాల్సిన అవసరం ఉందని వాళ్ళు చెప్పడం. ఎప్పుడు విదేశీ విద్య అది 0 అయింది. సరే ఇప్పుడు నేను హై స్కూల్ గురించి వస్తున్నా. ఇక్కడేమో ప్రైమరీ స్కూల్లోనేమో స్టూడెంట్స్ లేకపోవడం, అవును, టీచర్లు ఎక్కువ ఉండి విద్యార్థులు తక్కువ ఉండడం. హై స్కూల్లో అసలు 1 దూరం, 2 విద్యార్థులు పోకపోవడం, 3 అనవసరంగా వీళ్ళకి యాప్లు పొద్దున్నుంచి సాయంత్రం వరకు బిల్డింగ్ మెటీరియల్ అంతా ఇవ్వడం, ఇసుక తర్వాత కన్స్ట్రక్షన్ మెటీరియల్ అన్నీ వీళ్ళకు డంప్ చేసి మేసన్ ఛార్జెస్, ఒక గౌండ అంటాం కదా, అతను మేసన్ ఒక కూలీ అతన్ని ఒక 300 ఇస్తాం అంతే కట్టేయమను. దానికి తోడు ఒక యాప్, ఒక మంచి అతను ఒక అలా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు, ఆయన అందరి ముందు తిట్టడం, డిఓలను తిట్టడం, టీచర్లను తిట్టడం. వీళ్ళు యాప్ల మీద కనీసం 2 గంటలు స్పెండ్ చేయాల్సిన పరిస్థితి టీచర్లు. ఇంకా చదువులు చెప్పట్లేదు, రిక్రూట్మెంట్ లేక టీచర్ లేని పరిస్థితి. ఈ నాడు నేడు భవనాలు కట్టాలి అంటే వీళ్ళు దానికి టైం స్పెండ్ చేయాలి. ఇంజనీర్ సూపర్విజన్, అరే ఇంజనీర్లు కడితే టీచర్లు సూపర్వైజ్ చేయాలి కానీ. సో రిక్రూట్మెంట్ లేక యాప్లు చేసి తర్వాత స్టూడెంట్స్ అసలు లేక ఈ బిల్డింగ్లు ఇంకా కడతానే ఉన్నారు, వాళ్ళకి బిల్స్ రాక, వీళ్ళు ఎక్స్ట్రా స్పెండ్ చేసి ఆర్థిక స్థితి లేక, రిటైర్ అయిన టీచర్లకు, రిటైర్ అయిన ఎంప్లాయీస్కి మీకు చూస్తే అసలు వాళ్ళకు పెన్షనరీ బెనిఫిట్స్ రాక, ఇంకా ఒక 5 సంవత్సరాలను కూడా వాళ్ళ జీపీఎఫ్లు అన్నీ డైవర్ట్, అన్ని కార్పొరేషన్ ఫండ్స్ దీనిలోకి డైవర్ట్. ఈ నిధులన్నీ ప్రతి డిపార్ట్మెంట్ నిధులు ఒక కుప్ప గంపగుత్తగా చేసి అసలు ఏవి ఎక్కడికి పోతున్నా రివ్యూ లేదు. ఇప్పుడు స్కీములు అంటున్నారు. ఇప్పుడు టీచింగ్ చూస్తే మీరు రిజల్ట్ చూడండి. గవర్నమెంట్ స్కూళ్ళలో సంఖ్య ముందు ఏదో పెరిగిందన్నారు ఒక సంవత్సరం, ఇప్పుడు సంఖ్య తగ్గింది. పరీక్షల్లో ఉత్తీర్ణత అస్సలు ఘోరంగా దెబ్బతింది. బిల్డింగ్లు కూడా చాలా వరకు ఆగిపోయాయి, ఎందుకంటే నిధులు వాళ్ళకి అలాట్ చేయాలి కదా. ఒక రిజర్వ్ ఫండ్ లేదు, స్పోర్ట్స్ గురించి ఒక పాలసీ లేదు.
స్పోర్ట్స్ మెటీరియల్ లేదు. నేను చాలా చోట్ల ఒక ఐజీగా చేసిన పని, ఎన్నో స్కూల్ డెవలప్ చేసి ఐజీగా రాయలసీమ మొత్తం మా పోలీస్ వాళ్ళకి చెప్పి ప్రజల సహకారంతో ప్రహరీ గోడలు, కంప్యూటర్లు, స్పోర్ట్స్ మెటీరియల్స్, స్పోర్ట్స్ మెన్ ఎంకరేజ్ చేయడం, హాస్పిటల్స్, చిత్తూరు హాస్పిటల్ వరకు నభూతో భవిష్యత్తుగా ఐజీగా చేసిన పని నేను ఒక ఎమ్మెల్సీగా ఫెయిల్ అయ్యానని చెప్పగలను. టీచర్లకు ఒక వేధింపులు తప్ప. ఓకే, ఇప్పుడు కానిస్టేబుల్ ఒక ఆయన శంకర్రావు అనే ఒక ఆయన చనిపోయాడు కాల్చుకొని. నేను అనంతపూర్ నుంచి ఆయన హరికృష్ణ అనుకుంటా ఒక కానిస్టేబుల్. అదే సరెండర్ లీవ్ అనేది మేము ఎస్పీలుగా ఉన్నంత వరకు కూడా ఒక 30 రోజులు సెలవు దినాలు ఉంటాయి, అర్న్ లీవ్ అంటాం దాన్ని. అవును. ఈఎల్ క్యాజువల్ లీవ్ అంటే 15 రోజులు మీరు ఎమర్జెన్సీగా పెట్టుకునేది. అర్న్ లీవ్ అంటే అడ్వాన్స్గా పెట్టుకొని ఎక్కడో కుటుంబంతో గడపడానికి. అది పోని పక్షంలో గవర్నమెంట్ దానికి సరెండర్ చేస్తే దాన్ని మీరు గవర్నమెంట్కి ఇస్తే 30 రోజులు మీరు డబ్బులు దానికి ఎన్కాష్ చేసుకోవచ్చు. అది పాపం కానిస్టేబుల్స్కు వాళ్ళు చెప్తున్నారు ఈ ఫీజుల టైంలో అది మాకు చాలా ఉపయోగపడేది. టీఏలు కొన్ని నెలలు రాని పరిస్థితి, డిఏలు కొన్ని నెలలు రాని పరిస్థితి. నేనేమంటానంటే టీచర్లకు మీరు ఊరికే అమ్మఒడి ఇచ్చి టీచర్ల భవితవ్యాన్ని మీరు చెడగొడితే, వాళ్లకు ఆ వాతావరణం కల్పించలేకపోతే చదువు చెప్పేది ఏ విధంగా మీరు విద్యార్థుల చదువు అభివృద్ధి అవుతుంది? ఇప్పుడు మామయ్య ట్యాబ్ ఇచ్చాడు, మామయ్య ట్యాబ్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే విదేశీ విద్య అనేది 5-6 ఏళ్ల నుంచి, అందులో మైనారిటీస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు. లాస్ట్ మినిట్ మొన్న ఏదో మేము ఫారిన్ యూనివర్సిటీలను తెచ్చామని ఒకరిద్దరితో ఏదో మాట్లాడించడం తప్ప, అప్పుడు జాయిన్ అయిన వాళ్లకు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు గుర్తున్నాను. ఒక ఫారిన్ స్టూడెంట్ చదివించే కంటే ఇక్కడ 50 మంది చదివించవచ్చు అని. అవును, ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఉన్నాయి. కానీ ఈయన ఇస్తాడు కదా విదేశీ విద్య అనేది చూసుకొని పాపం చాలామంది జాయిన్ చేశారు. ఇవ్వక మొన్న ఇంకా అరియర్స్ రాలేదు, వీధన పడ్డారు. చాలామంది ఆర్థిక స్థితి చితికిపోయింది. సో ఎక్కడ మీరు ఫుల్ఫిల్ చేశారు? ట్యాబులు ఇవ్వడానికి ముందు టీచర్లు ఉండాలి, టీచర్లు ప్రిపేర్ కావాలి. ఏదో కొత్త యూనివర్సిటీతో మేము టైఅప్ అయ్యాము, అంతా బాగానే ఉంది. కానీ ఏ విధంగా మీరు టీచర్ల కొరత ఉన్నప్పుడు, టీచర్లను మీరు ఆ వాతావరణం లేనప్పుడు పిల్లలకి ఏం చదువు చెప్పగలరు? వాళ్ళు ట్యాబులు మిస్యూజ్ అవుతున్నాయి, దుర్వినియోగం అవుతున్నాయి పిల్లల చేతుల్లో. ఎందుకంటే దానివల్ల అసలు ఆ బైజూస్ కంటెంటే బైజూస్ని బతికించారు, మీరు పోషించారు. అవును. కాబట్టి విదేశీ విద్య కొన్ని దుబారా ఖర్చులు తగ్గించుకొని ఉంటే ఖచ్చితంగా, అంటే ఇంజనీర్లు పెట్టి వాళ్లే కట్టి ఈ హెడ్ మాస్టర్స్ను టీచర్స్ను ఫ్రీగా పెట్టి డిఎస్సి పెట్టి టీచర్లను రిక్రూట్ చేసి ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా విద్యా వ్యవస్థ బాగుండేది. ఇప్పుడు ప్రైవేట్ విద్యా వ్యవస్థ వీళ్ళు చెప్పారు కానీ చైతన్య నారాయణ వీళ్ళు ఎక్కువ పెంచి పోషించారని చెప్పేదంతా ఊరికే ప్రచారం తప్ప వాస్తవంగా ఉత్తీర్ణత లేదు. అవును, గందరగోళ పరిస్థితి విద్యారంగంలో ఉంది. మొత్తం వ్యవస్థని నిర్వీర్యం చేసి వ్యవస్థలు కుప్పకూలే, విద్యా వ్యవస్థ కూడా కుప్పకూలేదు. సరే, హెల్త్ రంగం ఎలా ఉంది? ఆరోగ్యానికి మీరు హెల్త్ చూస్తే 20 లక్షల వరకు పెంచామంటున్నారు కదా ఆరోగ్యశ్రీ లిమిట్. అది ఏమో నేను కూడా 4.5 ఏళ్ళు హిందూపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు ఉన్నా. వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేసేవాడు, హోమియోపతి హాస్పిటల్ మందులు హోమియోపతి వాళ్లకు అయ్యా నేను ఇంత ఖర్చు చేశానని మేమే స్వయంగా ఇవ్వడం. బ్యాండేజీలు లేవంటే నమ్మండి మీరు. లేడీ డాక్టర్ల కొరత, మరీ ముఖ్యంగా ముస్లిం మహిళలు వీళ్ళు పేద మహిళలు పోతే డాక్టర్లు లేని లేడీ డాక్టర్స్ కొరతలు, బ్యాండేజీల కొరత, సిరంజిల కొరత, డయాబెటీస్ మందుల కొరత, ఇన్సులిన్ కొరత. ఎప్పుడు కరోనా టైంలోనా? ఇప్పుడా? కరోనా టైంలో ఇంకా ఎక్కువ. ఇప్పటికీ అదే ఉంది, సేమ్ అదే పొజిషన్ కంటిన్యూ అవుతుంది. మీకు ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర నిధులు ఉంటాయి కదా. అవును, ఊరగా పెంచడం తప్ప. అవును, అసలు డబ్బులు కొన్ని నెలల తర్వాత కూడా రాని పరిస్థితి, సంవత్సరాలైనా కూడా రాలే ఇప్పటికీ. అవును. సో ఇది చెప్పడం తప్ప ప్రభుత్వ ఆసుపత్రి, లోకల్ హిందూపూర్ లాంటి ఆసుపత్రులే వాళ్ళు అనంతపురం రెఫర్ చేయడం. అవును. ఇక అనంతపూర్లో లేదా స్విమ్స్కి బొమ్మనడం, లేదా కర్నూలుకు బొమ్మనడం. కర్నూలు లాంటి ఆసుపత్రుల్లో కూడా మీకు స్టాఫ్ కొరత, ఎక్విప్మెంట్ కొరత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరతలతో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. చాలా వరకు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని వాళ్ళు పేషెంట్లు అంటే తీసుకోవట్లేదు. ఈ అంశాలు ఇప్పుడు నా కౌన్సిల్లో మీరు లేవనెత్తారా? మేము ఇప్పుడు హెల్త్ విషయం కానీ ఇది ఎడ్యుకేషన్ విషయం మీద కానీ ఎక్కడ జరుగుతాయి కదా ఎప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు. నేను ఈ కొన్ని సమస్యలు, ఈ షాదీ దుల్హన్ పథకం
తర్వాత వక్ఫ్ మీద నేను మైనారిటీ దుల్హన్ అనే పేరు పెట్టింది కూడా నేనే. అవును 4% రిజర్వేషన్ పోరాడి సుప్రీంకోర్టు మేము ఉన్నప్పుడు ఒక వారం 10 రోజులు అక్కడ ఉండి లాయర్ని బ్రీఫ్ చేసింది కూడా నేనే. అవును ఇది యాక్చువల్ చేసి ఉండవచ్చు అవును ఈ దుబారా ఖర్చు తగ్గించుకుంటే. అవును చాలామంది 10th క్లాస్ అనే ఇది పెట్టేటప్పటికి 14లో ఒక జీవో ఇచ్చారు, అవును 2020లో మేము అమలు చేద్దాం 10th క్లాస్ అని. 2020లో మీరు ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయినప్పుడు, స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అయినప్పుడు చేస్తే, వస్తూనే మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఏదైనా ఇబ్బంది వస్తే చేయాలి. కానీ అవును 4 ఏళ్ళు వీళ్ళు చెప్పుకుంటూ పోయారు, ఇదిగో నెక్స్ట్ సంవత్సరం, ఇదిగో 6 నెలలలో, ఇదిగో ఒక సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేస్తామని. అవును సడన్గా 10th క్లాస్ వచ్చేటప్పటికి ఈ కరోనాలు ఇవి ఉండడం వల్ల మేము అడిగాం కూడా, అవును తెలంగాణలో ఏ విధంగా టిమ్రిస్ అవును తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ సొసైటీ కింద ఏ విధంగా రన్ చేస్తున్నారు మైనారిటీస్కు, అవును అది చేయండి అని. మల్టీ సెక్టరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని అప్పుడు ఉండిందండి నేను ఉన్నప్పుడు కమిషనర్గా. అవును. నేను పర్సనల్గా ఫైల్ తీసుకెళ్ళి 120 కోట్లు అప్పుడు తేవడం, అప్పుడప్పుడు అంతా కలిపి 200, 250, 300 వరకు ఉర్దూ జూనియర్ కాలేజీలు, స్కూల్స్, మైనారిటీ భవన్స్ కోసం ఆ ఫండు, అవును అది అట్లా కొన్ని బిల్డింగ్లు లేచి ఆగిపోయాయి. అంటే ఈ వ్యవస్థ మీద ఒక ఒక రివ్యూ లేదు. అవును నేను అట్లాంటి తీయడం సరే, ఇక వాళ్ళు కూడా అక్కడ మాట్లాడడానికి ఏం లేక ఇగో ఇంతవరకే ఉంది పాపం, వాళ్ళు కూడా హెల్ప్లెస్. ఒక డిప్యూటీ సీఎం లెవెల్లో ఆయన కూడా చేతులెత్తేసిన పరిస్థితి. నామకే వాస్తే అన్నట్టు తప్ప ఈ దేనికి నిధులు లేవు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదో జీతాలు కూడా ఇస్తున్నారో లేదో తెలియదు. ఉర్దూ అకాడమీకి అప్పుడు 20 కోట్లు అలాట్ చేయించి నేను, అవును దాని కింద కంప్యూటర్ సెంటర్లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ రన్ చేయించే పరిస్థితి ఉంది. ఇప్పుడు లేదు, అసలు డెడ్. తర్వాత వక్ఫ్లో డెడ్. ఎవరో ఒక ముతవల్లి, మేము సస్పెండ్ చేసిన ముతవల్లి అతన్ని కూడా వీళ్ళు తిరిగి మళ్ళీ దీన్ని అతన్ని విధులు ముతవల్లిగా నియమించి అతను ఏదో చైర్మన్ చేద్దాం అనుకున్నానేమో. తెలుగుదేశం హయాంలో ఏదో అక్రమాలు చేస్తే అతన్ని మేము సస్పెండ్ చేసాం. అవును మళ్ళీ అతన్నే ముతవల్లిగా నియమించి ఒక చైర్మన్ లెవెల్కి తెద్దామనే పరిస్థితి ఉండింది. అవును ఇటువంటివి తప్ప ఒక క్షేత్రస్థాయిలో మౌలికంగా ఏ విధంగా సచార్ కమిటీ చెప్పింది, సరే మైనారిటీస్ గురించే మాట్లాడదాం, ఓకే ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్లో వీళ్ళు వెనకబడి ఉన్నారు. అదే ఈ తెలంగాణ టైపులో ఒక ఎడ్యుకేషన్ కౌన్సిల్ వరకు మాట్లాడగలిగాం, కానీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా పిలిచి మాట్లాడుంటే బాగుండేది అని ఇది ఈజీగా వక్ఫ్ స్థలాల్లో మనం పెట్టి ఉండవచ్చు. అవును ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళకే సరైన సౌకర్యాలు లేవు ఇప్పుడు. అవును ఇప్పుడు సీఎం గారు చెప్తూ నేను మొత్తం వెల్ఫేరే చేశాను, 2,60,000 కోట్ల రూపాయలకు బటన్ నొక్కి పంచిపెట్టా, ఎడ్యుకేషన్, హెల్త్, హౌసింగ్. ఇంకా మీరు చెప్పారు హెల్త్ ఎలా ఉందో, ఇప్పుడు ఎడ్యుకేషన్, హౌసింగ్ రంగంలో కూడా ఏమైనా స్కామ్. హౌసింగ్ మీరు చూస్తే అది ఎన్ని అభియోగాలు, ఎన్ని ఆరోపణలు, అది దాని మీద కొంచెం అది విచారించవలసిన విషయం కూడా. రాబోయే ప్రభుత్వం విచారిస్తుంది కూడా దీని మీద. అసలు దాన్ని అక్వైర్ చేయడంలోనే మేము ఊళ్ళు కడుతున్నామని ఊదర కొట్టారు. అవును కానీ ఆప్షన్ 1 మీరు కడతారా, లేకపోతే మేము కట్టాలా, మీరు కడితే ఇంత ఇవ్వాలని డబ్బు ఏది లేదు. ఓకే ఊళ్ళు కాదు, కాలనీలు ఏర్పాటు చేస్తున్నాం, లేకపోతే పెద్ద పెద్ద అన్ని వసతులు ఇక్కడే ఉంటాయి. ఎక్కడికి స్కూళ్ళ దగ్గర నుంచి, ఆసుపత్రుల దగ్గర నుంచి అసలు అరచేతిలో స్వర్గం చూపించి అన్నీ ఇక్కడే ఉండబోతున్నాయి. నేను అనుకోవడం ఇంకా ఒక 10-15 సంవత్సరాల వరకు కూడా ఇల్లు లేచే పరిస్థితి అక్కడ లేదు. అసలు నీళ్లు వర్షం కురిస్తే కుంటలు చెరువులుగా తయారవుతున్నాయి తప్ప ఓకే ఇల్లు ఎక్కడో సెలెక్టెడ్గా ఎవరో ఒక 5-6 అక్కడక్కడ ఏమైనా వచ్చాయేమో, కానీ అత్యంత ఘోరంగా దానికి బడ్జెట్ లేకపోవడం. నేను ఇంజనీర్లతో మాట్లాడబోయా, ఏదైనా ఇల్లు ఇస్తున్నారా, వచ్చిన వాళ్ళకంతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏదో వాళ్ళ గడ్డాలు పట్టుకొని ఇదిగో వస్తుంది, అదిగో వస్తుందని చెప్పడం తప్ప 10-15 సంవత్సరాల వరకు అసలు అక్కడ పాత టిట్కో ఇళ్ళే వాళ్ళు సర్టిఫికేట్లు తీసుకొని అది చెల్లవని ఈ ముఖ్యమంత్రి గారు బొమ్మ ఉన్నందుకు, తర్వాత డబ్బులు 15 ఏళ్ళు కట్టించిన వాళ్ళకే ఇంకా సర్టిఫికేట్స్ రాలేదు. అవును ఈ పట్టాలు ఇచ్చినవి సరే ఒక సెంటో అరసెంటో ఏదో, కానీ ఆ పట్టాల్లో ఈ ఆప్షన్ 3లు ఇచ్చి ఆ ఇల్లు కట్టే పరిస్థితి లేదు. ఇంకా ఒక 10 సంవత్సరాలకు అక్కడ ఇల్లు రావు. కాలనీలు వదిలేయండి, ఇల్లే లేచే పరిస్థితి లేదు, గోడలు కూడా లేచే పరిస్థితి లేదు. ఏదో కొన్ని చోట్ల గోడలు లేచాయి అంతే. అంటే అప్పట్లో చెప్పారు సార్ మొత్తం సారా నిషేధం అని, కానీ ప్రభుత్వమే సారా అమ్ముతుంది ఆంధ్రాలో, అది కూడా లిక్విడ్ క్యాష్. చిన్న బయట రోడ్డు మీద మనం చిన్న కూరగాయలు, ఫ్రూట్స్ కొన్నా ఫోన్పే చేస్తాం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో అన్ని డిజిటల్, మన ప్రధానమంత్రి మోదీ గారు చెప్తున్నారు అంతా డిజిటైజ్డ్గా ఉండాలి. అవును రోడ్డు మీద రోడ్డు మీద కూడా వాడు రూపే ఇది లేదు అక్కడ. ఎవరో
దీని వెనక ఏమన్నా మతలబు ఉందా సార్? దాదాపుగా సంవత్సరానికి అదే 20,000 భూములు, తర్వాత స్పెషల్ స్టేటస్ అనే ఒక బ్రాండ్లు, కొత్త బ్రాండ్లు. ఆరోపణ ఏంటంటే 20 రూపాయలు 21 రూపాయలు కూడా కాదు, అది ఒట్టి స్పిరిట్, దానికి కలర్ పోయడం, దాన్ని 200 220 ఎందుకురా వాళ్ళే చెప్తున్నారు. విచిత్రమైన లాజిక్ కొందరు చెప్తున్నారు అందులో ఎవరైతే అమ్ముతున్నారో. చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఈ బ్రాండ్లు తయారు చేస్తున్నారు, అది వాస్తవం. తర్వాత ఒక కంప్యూటర్ ఆపరేటర్స్ని పెట్టి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో క్యాష్ డీలింగ్స్ ఎంత వస్తుంది, ఎంత క్యాష్ పోతుంది అనేది ఎవరికి తెలియదు. గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ప్రైవేట్ వాళ్ళు ఉండి తీసుకెళ్తున్నారు. ఇసుక కూడా అంతే. వీళ్ళు రివర్స్ టెండరింగ్ అనడము, అదేనడము. అసలు పేదవాళ్ళు, అది ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు మేసన్లుగా బతికే పరిస్థితి. ఒక లోడ్ ఇసుక తీయలేకపోతే వీళ్ళు ట్రక్కులు టన్నులు దాన్ని ఎవరికో ఒకటికి అప్పచెప్పడం, అక్కడ క్యాష్ డీలింగ్స్. మైన్స్లో రాయల్టీ, క్యాష్ డీలింగ్స్. ఇది రాబోయే రోజుల్లో ఎట్లా ప్రభుత్వం మారబోతూ ఉంది కాబట్టి చాలా ఇబ్బందులు దీంట్లో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇది తీవ్రమైన ఆరోపణలు కాదు, నిజాలు ఇవి. వీళ్ళు ఖండించలేకపోతున్నారు. మీరు క్యాష్ డీలింగ్ చేశారంటే మేము చేయలేదని ఎవరైనా చెప్పమనండి. ఇంతవరకు చెప్పారా? చెప్పలేదు కదా. అది మళ్ళీ సీఎం గారి ధైర్యం ఏంటండి? మీరు నచ్చితేనే, మీరు లబ్ధి పొందితేనే నాకు ఓటు వేయండి, అంత డేర్గా ఎలా చెప్పగలుగుతున్నారు ఆయన? 2,60,000 ఇచ్చాను, మీకు నచ్చితే ఓటు. దీంట్లో ఎలా ఉందంటే, సరే ఆయన ఇది ఉండవచ్చు క్షేత్రస్థాయిలో. అందుకోసమే ఎవరిని అడిగినా కూడా ఈ గవర్నమెంట్ మారుతూ ఉంది. ఇప్పుడు సీఎం ఒక వాలంటీర్ ఉన్నాడు. వాలంటీర్ వ్యవస్థను భ్రష్టు పట్టించింది ఈయన. గ్రామ స్వరాజ్యం, గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం తెస్తున్నాము అన్నారు. సరే, రైతు కేంద్రాలు ఏదో పెట్టాము. చాలామంది కట్టిన వాళ్లకు, వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కట్టారు, వాళ్ళకు ఒక్క నయా పైసా బిల్లులు పోక వాళ్ళు అలోలక్ష్మణ అల్లాడుతున్నారు. గ్రామ స్వరాజ్యంలో ఈ స్థానిక సంస్థలు అనేవి చాలా ప్రాధాన్యత కలవి. వాళ్లకు వచ్చిన 15th ఫైనాన్స్ కమిషన్ నిధులన్నీ డైవర్ట్ అయిపోయినాయి. ఏ స్కీమ్కి వెళ్ళాయి, మనం దేన్ని ఎక్కడ సెట్ చేసుకోవాలి, ఎంతవరకు ఈ ప్రాధాన్యత ఉంది అనేది ఎక్కడ వాళ్ళ రివ్యూ లేదు, వాళ్ళ ఫీడ్బ్యాక్ లేదు, ప్రతిస్పందన ఎలా ఉంది, మనం ఎక్కడ కరెక్షన్ మెకానిజం సరిచేసే విధానము అది లేక సర్పంచులు డమ్మీలుగా తయారు. మురుగు కాలువ కూడా తీయలేని పరిస్థితి. మురుగు కాలువ ఒక సర్పంచ్ లేడు. సరే, ఒక పెన్షన్ ఇచ్చామన్నారు, తర్వాత అమ్మ ఒడి ఒకటి చెప్తారు, ఒక చేయూత ఒక స్కీము. ఈ అంగన్వాడీలకు మొన్న వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తారు మరి? అంగన్వాడీలు వేలాది మంది రోడ్లు, ఆశా వర్కర్లకు జీతాలు పెంచామంటారు, ఇవ్వని పరిస్థితి. వాళ్ళందరూ ధర్నా ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు? తర్వాత మున్సిపల్ వర్కర్స్కు ఇది పెంచాము అది పెంచాము, ఏదో ఈ మధ్య మనం రిలీజ్ చేసాం, నాకు లేదు కానీ వాళ్ళు కూడా ఇదిగో టెంపరీ వర్కర్స్ని తొలగించే పరిస్థితి. వాళ్ళకి జీతాలు పెంచామనడం, తొలగించడం. అంటే మీకు ఈ డబ్బంతా సెంట్రలైజ్ అయిపోయి ఏదైనా ఈ ఆరోపణ ఏంటంటే ప్రధాన ఈవెన్ అవినీతి కూడా కేంద్రీకృతమైందే అనే ప్రధాన ఆరోపణ. దీని నుంచి వీళ్ళు తప్పించుకోలేరు. ఆయన మాట్లాడుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల స్కీమ్ వచ్చిన వాడికి 3వ సంవత్సరం ఇదిగో నువ్వు 300 యూనిట్లు కాల్చావు, కట్. 2 సంవత్సరాల వరకు వాడికి పెన్షన్ వచ్చుంటుంది. 950 స్క్వేర్ ఫీట్ అని రాసినాడు. ఈసారి నీకు 1050 ఉంది స్క్వేర్ ఫీట్, కట్. ఈ విధంగా 3-4 సంవత్సరాల్లో విద్యా దీవెన ఎంతోమంది ప్రైవేట్ కాలేజీలు మూసుకున్నారు. వాళ్ళకి సర్టిఫికేట్ రాలేదు ఇప్పటి వరకు పిల్లలకు. నేనేమంటానంటే ఈ దుబారా ఖర్చులు, బైజూసు ఇలాంటివి లేకుండా ఉంటే మీరు విదేశీ విద్యకు సపోర్ట్ చేసి ఉండవచ్చు, టీచర్ల రిక్రూట్మెంట్కు సపోర్ట్ చేసి ఉండవచ్చు, పెన్షనర్స్కు పెన్షన్ ఇచ్చి ఉండవచ్చు. లా అండ్ ఆర్డర్ బాగుండాలి. ఒక కానిస్టేబుల్ బాగుంటేనే మీకు లా అండ్ ఆర్డర్ బాగుంటుంది. వాళ్లకు మీరు ఎటువంటి కనీస వసతులు లేకుండా ఉంటే ఎలా బాగుంటుంది? సార్, ఇప్పుడు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టుకుని, అంటే ఎన్నికల్లో గెలవాలంటే పోల్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఆ పోల్ మేనేజ్మెంట్లో రేపు వీళ్ళ పాత్ర ఎలా ఉండబోతుంది? వీళ్ళకు కట్ చేయడం అనేది మొన్న చూశారు, మొత్తం ఫస్ట్ సారికి ఇండ్ల దగ్గరికి వెళ్ళి పెన్షన్ రాలేదు అని. అదేమన్నా ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు వాలంటీర్లు ఎలా ఉన్నారంటే, నేను అదే ఇందాక చెప్పాను,
మీరు స్థానిక ప్రతినిధులు, సంస్థల ప్రతినిధులు, సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీల వరకు, జిల్లా పరిషత్ వరకు అవును. ఒక సమన్వయం అనేది లేకపోతే ఒక ఆ, ఒక వ్యవస్థలో కొన్ని అపశృతులు దొల్లే ప్రమాదం ఉంది. అవును. అక్కడ కేంద్రీకృతమైన ఒక వ్యవస్థ, ఇక్కడ లోకల్ వ్యవస్థ. అవును. స్థానిక సంస్థల ప్రతినిధులు జీరో. అవును. ఈ అవకాశాన్ని ఇచ్చింది కూడా ఈ అందరు అంటే వాలంటీర్లు అందరు చెడ్డవాళ్ళని అనట్లేదు. ఓకే. ఎలక్షన్ కమిషన్ దీన్ని ఇది చేయడానికి కారణం ఏంటి? అపశృతులు దొర్లాయి కొన్ని చోట్ల. ఎందుకు ఇప్పుడు వీళ్ళే స్కోప్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే స్కోప్ ఇచ్చింది దానికి. అవును. ఏదేదో డీటెయిల్స్ అడిగినారని, లేకపోతే దీనివల్ల పోల్ మేనేజ్మెంట్ ఇందాక మీరు అన్నట్లు అవును. అటువంటి చాలా దృఢమైన నమ్మకాలు వచ్చేటట్లు వీళ్ళు చేశారు. ఓకే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మేము తీసేస్తాం అనలేదు, మేము 10,000 పెంచుతాం. అవును. కొందరిని ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నారు. అవసరం ఏంటి రాజీనామాలు చేయించాల్సిన అవసరం? మేనేజ్మెంట్ కోసమనే కదా. అవును. మాకు సర్పంచ్ అక్కర్లేదు మంత్రి కూడా చెప్పారు కదా, వాలంటీర్లంతా మా కార్యకర్తలే అని అన్నారు. అవును. మీరే రాబోయే రోజుల్లో ప్రతినిధులుగా కూడా ఉంటారని వాళ్ళకి ఆశ చూపారు. అవును. మీరే రాబోయే రోజుల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు కూడా అవుతారన్నారు. అవును. అంటే దాన్ని ఏదో వ్యవస్థలో ఏదో ఉంది అనేటట్లు కల్పించే విధానం ఇది ఈ పార్టీ వాళ్ళే దానికి దోహదం చేశారు. రెండవది, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు, ఎలక్షన్ కోడ్ అనేది ఒకటి వచ్చినప్పుడు వాళ్ళు ఒక చర్యలు తీసుకుంటారు. అరే ఈ విధమైన ప్రధాన ఆరోపణలు కొన్ని ఉన్నాయి, ఈ వ్యవస్థ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉండడం వల్లనే అవును దీన్ని తీసేయమని చెప్పలేదు వాళ్ళు. అవును. ఎలక్షన్ ప్రాసెస్లో దూరంగా ఉంచండి, తర్వాత ఈ పంచే విధానంలో కూడా కొన్ని దీంట్లో ఏదైనా అపశృతులు దొరలవచ్చు కాబట్టి దూరంగా. దానికి ఏం చేశారు వీళ్ళు? సర్పంచ్ ఉన్నాడు, అవును. ఒక్కొక్క ఊళ్ళో ఒక వార్డు మెంబర్ ఉంటాడు, అవును. తర్వాత వాళ్ళకి సచివాలయం ఉంది, సచివాలయం మెంబర్లు ఉంటారు, అవును. తర్వాత వీళ్ళ అంగన్వాడీలో ఆశా వర్కర్లు ఉంటారు. అవును. ఈజీగా 2 రోజుల్లో అన్ని స్కీములు, పెన్షన్లు ఎందుకు ఇవ్వలేరండి వీళ్ళు? అవును. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి దీనికి ఇది టీడీపీ బాధ్యత వహిస్తాలి, అది వహించాలి, ఇది వహించాలి అని మంచాల మీద తీసుకెళ్ళడం, గుండె నొప్పితో చనిపోయారు అనడం, ఇది చాలా మీడియాలో పబ్లిసిటీ చేసుకొని అది కొంచెం రాజకీయంగా దిగజారుతాం. అది చాలా తప్పది. ఓటర్లపై ప్రభావం పడవచ్చు. అది ఓటర్లపై ప్రభావం పడాలని చూశారు. అదే నేను కోరుతున్నా. అది మేము ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీసేశారు, ఓటర్లందరూ చాలా ప్రభావితం వీళ్ళు చెప్పుకుంటున్నారు. అది అవును. ఇది చాలా తప్పుడు విధానం. గ్రహించాలి ప్రజలు. అవును. గ్రహిస్తున్నారు కూడా, గ్రహించారు కూడా. అవును. అరే ఒక సర్పంచ్, ఒక వార్డు మెంబర్ చేసే పని ఒక్కొక్క వార్డులో ఈజీగా 2 రోజులు అందరికీ పెన్షన్ పంపుతారు. ఇదిగో ముసలా పెద్ద మనిషిని తీసుకురావడం, అంతవరకు నడిపించడం, ఏదో వడదెబ్బతో చనిపోయాడు, గుండె నొప్పితో చనిపోయాడు అని చెప్పడం, ఇది తప్పుడు విధానం. ఇది ప్రజలు గ్రహించారు కూడా. అవును. గ్రహించారు. అందుకోసమే వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే, ఎస్ వాలంటీర్లు ఉంటారు, వాళ్ళ జీతాలు కూడా పెంచుతాం, వాళ్ళ కృషిని బట్టి 10,000 చేస్తామన్నారు. కానీ సమన్వయం, స్థానిక సంస్థల ప్రతినిధులతో సమన్వయం అనేది ఉండి ఇంకా ప్రజలకు మేలు జరిగేటట్టు చేయాలి వ్యవస్థ అనేది ఈ తెలుగుదేశం నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అది మంచి ఆలోచన. ఇప్పుడు ఏపీ అనగానే గంజాయికి క్యాపిటల్లా అయిపోయింది. అలాగే ఫారిన్ నుంచి కూడా డ్రగ్స్ భారీ ఎత్తున 2 పెద్ద పెద్ద కంటైనర్లకు వచ్చాయి. గతంలో ఒకసారి, ఇప్పుడు మొన్న వైజాగ్లో. దీని వెనుక ఏంటి సార్ అది కథ? అంటే ఇప్పుడు అది ప్రోబ్ జరుగుతూ ఉంది. ఒకటైతే వాస్తవం, ఓకే, ఈవెన్ గ్రామాల్లో కూడా ఈ డ్రగ్స్ కన్జంప్షన్ పెరిగిన మాట వాస్తవం. అంతా ఇంకా ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఈ రావడం అనేది శోచనీయం. అంటే డబ్బు ఒక పక్క లేదు, డబ్బు జనరేట్ కావడం లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు. ప్రతి సంవత్సరం ఒక 4 లక్షల మంది ప్రొఫెషనల్ కోర్సెస్ చదివిన పిల్లలు, అంటే ఈ 5 ఏళ్లలో మనం చూసుకుంటే 20,000 లక్షల మంది ఉన్నారు. మళ్ళీ డబ్బు ఎంప్లాయ్మెంట్ పెంచారు. డబ్బు అంటే ఈ స్కీముల్లో ఉన్న ఇది కొన్ని దుర్వినియోగం అవడం ఒకటి. ఈ డ్రగ్స్ ఎలా కొంటున్నారు? డబ్బే లేదు కదా అక్కడ, డబ్బు పుట్టడం లేదు కదా ఏపీలో. పిల్లలు అదే ఇప్పుడు ఉన్నవాడు ఏదో ఇప్పుడు స్కీములు కొందరు అమ్మ ఒడి తల్లి దీంట్లో వేస్తున్నారు. అవును. తర్వాత ఈ అన్ని స్కీములు వేసినప్పుడు విద్యా దీవెన స్కీములు, వసతి దీవెన స్కీములు, ప్రతి స్కీముకు డబ్బు వేస్తున్నప్పుడు వాడు దానికి సరైనగా యూజ్ చేయకపోవడం ఒకటి. అవును.
రెండు, ఇక దాని మీద సూపర్విజన్ లేకపోవడం. టీచర్లు సూపర్విజన్ ఉంటాయి కదా మీకు. అవును. 3, అసలు వాడికి అది అవసరమా లేదా, వాడిని చదువు చెప్పే ఇది లేకపోవడం. అవును. దొరుకుతున్నప్పుడు ఫ్రీగా, సూపర్విజన్ లేనప్పుడు ఇది జరుగుతూ ఉంది. సరే, ఈ సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది ఆయన మీద ఒక రాయి వచ్చి పడడం అనేది. దాన్ని ఎలా చూడాలి? అది దురదృష్టకరం. ఇప్పుడు స్టేట్లో రెండే మాటలు మాట్లాడుతున్నారు. జగన్ తనకు తాను చేయించుకున్నాడా లేకపోతే చంద్రబాబు చేయించారా? ఇదే హాట్ టాపిక్గా ఉంది. ఎర్రగొండపాలెం మనం చూసాం చంద్రబాబు. ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి, ముఖ్యమంత్రి దాని మీద అది శోచనీయం, విచారకరం. ఓకే. ఖచ్చితంగా అది ఎంక్వైరీ జరగాల. ఓకే. ఎందుకంటే జనరల్గా నేను కూడా ఒక భద్రతాధికారి పనిచేశాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కొంచెం మనకు లైట్ లేనప్పుడు, లైట్ బంద్ అయినప్పుడు బయటికి ఆ ప్రొడక్ట్ని ఎవరినైతే మనం ప్రొడక్ట్ చేస్తున్నామో బయటికి రానివ్వం. అవును. సరే, ఆ పరిస్థితులు ఏం వచ్చాయి, ఎందుకు వచ్చాడు అనేది ఒక మేజర్ క్వశ్చన్ మార్క్. పెద్ద ప్రమాదమే తప్పినట్టే కదా అంటే పెద్ద ప్రమాదం సరే ఏదైనా జరిగి ఉండొచ్చేమో మనకు తెలియదు. బట్ దిస్ నీడ్స్ అన్ ఎంక్వైరీ. అవును. నేనేమంటానంటే ఇప్పుడు ఆడ వైజాగ్లో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక కుర్రవాడు కత్తితో, కోడి కత్తి అనే అది ఫేమస్ అయింది. ఇది అవును, సీను అనే కుర్రాడు. తర్వాత ఎన్ఐఏకి అప్పుడు నేను కూడా అపోజిషన్లో ఉండి వైఎస్ఆర్సీపీలో ఉండి నేను కూడా అనుకున్నా, ఓహో ఇది ఇందులో పెద్ద కుట్ర ఉందేమో అనుకున్నాను. నేను కూడా మాట్లాడడం కూడా జరిగింది, ఓహో కుట్ర ఉందని నేను కూడా నమ్మా. కానీ తర్వాత ఎన్ఐఏ వచ్చి దాన్ని క్లియర్ చేసిన తర్వాత ఇందులో ఎవరి ప్రమేయం లేదు. ఈ కుర్రవాడు కూడా అభిమాని, జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని. కొంచెం సెన్సేషన్ కోసం చేసిన మాట చేశాడు తప్ప ఎవరి ప్రమేయం లేదు అన్నది వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు బెయిల్ కూడా దొరకకుండా ఆయన్ని, దళితుడిని, అది ఒక్కసారి కూడా ఎవరు కోర్టుకు పోకుండా కుర్రవాడిని, ఆ పేద తల్లిని, దళిత కుర్రాడిని, దళిత తల్లిని చూపబెట్టడం మంచి పద్ధతి కాదు. నాకు కూడా బాధేసింది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి దాడి విచారకరం. అది ఖచ్చితంగా హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. అలాగే ఏదో దానికి ప్రతిగా అప్పుడు ఎర్రగొండపాలెంలో, నాకు పుంగనూరులో అక్కడ రాళ్ల వర్షం కురిపించడం, ఒట్టిగానే ఇటు పోకూడదు, మీరు ఇటు లేదు, ఈ కాన్వాయ్ ఇటు పోకూడదు, ఇట్లు పోకూడదు అనే హుకుం. దానికి మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు, అవును ఎవడో కడుపు గాలి రాళ్ళు వేస్తుంటారు, అదే పెద్ద చిన్న గులకరాయి వేస్తే ఏంటి అది పెద్ద ఏమన్నా మర్డర్ కేసా, మర్డర్ చేస్తారా, అది ఆ విధంగా అవహేళన చేసి చంద్రబాబు గారి మీద దాడిని అవహేళన చేయడం. ఇదేమో లేదు ఇది హత్యాయత్నం అనడం. ఇవి ఇట్లా కాదు కంపారిజన్. ఇక్కడ రాజకీయాలు చేయవద్దు, ఇది రాజకీయం చేయకూడదు. ఇది ప్రజాస్వామ్యం, భద్రతకు సంబంధించిన ప్రజాస్వామ్యంలో ఒక శాంతియుత వాతావరణంలో ఎవరి భావ ప్రకటన వాళ్ళకు ఉంది. ఎవరు ప్రజల ముందు వాళ్ళు ఏమనుకుంటున్నారో ప్రజల ముందు పెడతారు. ప్రజలే అంతిమ నిర్ణేతలు ప్రజాస్వామ్యంలో. అవును, వాళ్ళు ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళు ఎన్నుకుంటారు. కానీ ఈ రాళ్ల దాడి చేసి అందులో దాని ద్వారా లబ్ధి పొందాలనుకోవడం అది పరిణతి చెందిన రాజకీయం అనిపించుకోదు. ఓకే, పార్టీ అంటే వైసీపీలో మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు లేరు అనుకోండి. ఈ సినిమా యాక్టర్ని, అలీని, మిమ్మల్ని ఎందుకు పక్కన పెట్టారు? చాలామంది ముస్లింలకు అర్థం కానికి వస్తుంది. సరే, అది దేనికి పక్కన పెట్టారు, అది ఏదైనా అది వాళ్ళ నిర్ణయం అనుకోండి. ఓకే, నేను కూడా అనుకున్నాం, అలీ గారిని నన్ను ఏదో నంద్యాల పిలుస్తానంటే ఒక 8 నెలలుగా దూరం ఉన్నవాడిని, అరే ఎంపీగా రండి, మీరు కూడా రండి అని మా అక్కడి నుంచి చాలామంది నాకు కాల్ చేయడం జరిగింది. పార్టీ వస్తే వద్దనకండి, ఒకసారి మీరు కలవండి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. నేను కూడా ఒకరోజు వెళ్ళాం. సరే, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. బట్ అక్కడ అదే చెప్తున్నాను నేను, మీ యొక్క సామర్థ్యానికి, కాంపిటెన్స్కు, తర్వాత మరి ఏ ప్రాతిపదికన వాళ్ళు చేసి ఉండాల్సింది అది చేయలేకపోయారు. 7 మంది ప్రతినిధులకు ఇచ్చారు. అవును, కానీ ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు అది ఎస్సీ ఎమ్మెల్యేలా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా, వాళ్ళ సమస్యల పట్ల వాళ్ళు పోయి గళమెత్తే పరిస్థితి. ఆయన దగ్గర పోయి మాట్లాడి, లేదు మాకు ఇది కావాలి, మా నియోజకవర్గానికి కానీ మా ఈ ఎవరైతే ఆ సామాజిక వర్గం ఉందో వాళ్ళకి కానీ కావాలి అని గళమెత్తలేని పరిస్థితి. ఎందుకంటే అది వినే అక్కడ పరిస్థితి లేదు. అప్పుడే రాజ్యాధికారంలో వాటా అని చెప్పుకోవడానికి వీళ్ళు. అది రాజశేఖర రెడ్డి గారికి, ఈయనకు, చంద్రబాబు నాయుడు గారికి, ఆ పరిణతి చెందిన నాయకులకు ఈయనకున్న ప్రధానమైన తేడా.
సార్ రాష్ట్రంలో ముస్లిం నాయకత్వం ఎదగకపోవడానికి కారణం ఏమంటారు? ఈ ముస్లిం నాయకులు ఉన్నారండి అంటే ఇక్కడ మందకృష్ణ మాదిగలాగా ఆర్ కృష్ణలాగా అంత లెవెల్లో ఎందుకు రారు? వాళ్ళంతా శాసిస్తారు. ఇప్పుడు టికెట్లు ఇవ్వాలన్నా ఆ పార్టీలు కూడా ఎవరికి ఇవ్వాలి చెప్పండి, మీరు తెలుసుకోండి, మంత్రి ఎవరికన్నా ఇవ్వాలంటే మీరు తెలుసుకోండి, అలాంటి పొజిషన్ వాళ్ళది. ఇప్పుడు మన ఈ కమ్యూనిటీలో ముస్లిం కమ్యూనిటీలో ఇప్పుడు ఎడ్యుకేషన్లో వెనుకబడి ఉన్నాము, అవును, విద్యలో వెనుకబడి ఉన్నాము, రాజకీయంగా కూడా ఏదో ఇట్లా ఇచ్చారు అని తప్ప వాళ్లకు ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొంచెం స్వతంత్రంగా ఉండేవాళ్ళు ఇట్లా ఉంటాం, చదువుకొని మేము ఒక ఐపీఎస్ ఇది స్వతంత్రంగా ఉంటే ఇప్పుడు పెత్తందారితనం అనేది ఒకటి ఏదో చెప్తున్నారు, పెత్తందారులకు మాకు యుద్ధం అని. అవును, ఇప్పుడు పెత్తందారి పోకడలు ఎక్కడున్నాయి? అవును, ఏది పెత్తందారి పోకడ? మీరు ఎవరిని పిలిచి మాట్లాడకపోవడం, అవును, తర్వాత ఎవరి మాట వినకపోవడం, మీరు స్పందన తెలుసుకోకపోవడం, అవును, ఏ సామాజిక వర్గానికి ఏం చేస్తే బాగుంటుందో తెలియదు, అదే పెత్తందారి పోకడ. మీ చుట్టూ ఒక కోటరీలాగా పెట్టుకొని వాళ్ళు ఏది చెప్తే అదే ఇక నిజమని మీద అదే పెత్తందారి పోకడ. అవును, అది ఉన్నంత వరకు నాయకత్వము ఏ నాయకత్వం కూడా ఎదగలేదు. అవును, అది అధినాయకత్వం ఆ విధంగా ఉన్నంత వరకు. కానీ అదే ఇప్పుడు మాలాంటి వాళ్ళు బయటికి రావడానికి కూడా అదే కారణం. ఓకే, ఒక అధినాయకుడు బాగా ఉండి ఉంటే ఎస్ మా నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది నాయకత్వం. మీరు అన్నట్లు కొందరు ఇక ఇట్లా పదవులు మాకు వద్దు అనుకోవడం, అవును, కొంచెం మన ఈ ముస్లిం సామాజిక వర్గం కానీ ఏ సామాజిక వర్గం కానీ లేదు, మాకు ఇది ఇటువంటివి పదవులు అనవసరం, ఇటువంటి పార్టీలు ఏవైతే వినరో, ఏ అధినాయకుడు అయితే మా మాట వినరో, మా సామాజిక వర్గం యొక్క ఏ విధంగా వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి, ఏమి చేస్తే వాళ్ళకు మేలు అనేది పట్టించుకోరో, ఇదిగో మేము ఇమడలేము అని రావడం, అప్పుడే వీళ్ళు ఒక చెవి పెడతారనేది నా అభిప్రాయం. అది కూడా కుట్రలో భాగం అనుకోవచ్చా? నాయకత్వం ఎదగనీయకుండా చేయడం కుట్ర అంటే ఎవరైనా కూడా ఒక పోకడ, పెత్తందారి పోకడ ఒక అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా తమ మోచేతి కింద ఉండడము కొంచెం అణగదొక్కాలనే ఉంటుంది వాళ్ళు. అది మనం అటువంటి ప్రతిఘటించి ఉన్నప్పుడే ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి ఒక గుర్తింపు. ఓకే, ఇప్పుడు 3 ఏళ్ళు నాకు ఉందండి. ఇప్పుడు పదవి మీరు ఇచ్చారని అంటున్నారు, దయాదక్షిణం అని మీరు అంటున్నారు, నేను అనుకుంటున్నా లేదు, నేను కష్టపడ్డాను కాబట్టి మీరు ఇచ్చారని నేను అనుకుంటున్నా. లేదు, మీకు ఎమ్మెల్సీ ఇచ్చాం, మీకు చాలా మీ మీద దయ చూపామంటే అది తప్పు పద్ధతి. ఓకే, చూపారు కదా, ఇదిగో 3 సంవత్సరాలు వెనక్కి తీసుకోండి, నమస్కారం మీకని వచ్చేసాం. సో ఇలా చేస్తే కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి, నాయకులు ఎదగలేరు. సార్, అప్పట్లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరగడం, ఆ తర్వాత ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం, రాష్ట్రాన్ని 2గా విడగొట్టడం, దాన్ని మీరు జీర్ణించుకోలేక ఐపీఎస్ పదవికే తృణప్రాయంగా మీరు రాజీనామా చేయడం అప్పట్లో సెన్సేషనల్ అయిపోయింది. అయితే రాష్ట్ర విభజన అనివార్యమైంది, విభజన జరిగింది. అయితే ఇప్పుడు ఎంత దరిద్రం అంటే ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి ఒక పక్క రాజధాని లేదు, అసలు ఒక అనాథల్లా రాష్ట్రం మిగిలిపోవడాన్ని చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఫీల్ అవుతున్నాను, నేను బాధ కలుగుతా ఉంది. ఇప్పుడు నేను రాయలసీమ వాడిని. అవును, రాయలసీమ ప్రయోజనాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మాకు పక్క రాష్ట్రం నుంచి నీళ్లు రావాలి, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడడం లేదు ఒకటి. తర్వాత వికేంద్రీకరణ అనేది మంచిది, ఓకే, కాన్సెప్చువల్లీ కరెక్టే. కానీ మీరు వైజాగ్లో పోయి ఆ కొండ మీద మీరు పెద్ద ప్యాలెస్లు కట్టడం తప్ప, ప్రాజెక్టులు మాకు సిద్ధేశ్వరం, అలుగు కానివ్వండి, గుండ్రేవుల ప్రాజెక్టులు కానివ్వండి, మా రైతులకు ఏం కావాలి రాయలసీమ అనేది మీరు ఏదో ఇప్పుడు మొన్న లా అకాడమీ ఏదో మొన్న శంకుస్థాపన. అవును, రాయలసీమకు సరే ఉత్తరాంధ్రకు కూడా ఏమి నాకు తెలిసి ఏం మేలు చేయలే. అవును, కోస్తాకు మేలు చేయలే. పోలవరం ఎప్పుడు కూడా పూర్తి చేసిన ఆయన ఆడిపోసుకోవడం తప్ప చంద్రబాబు గారిని. అవును, 21లో పూర్తి చేస్తామని ఛాలెంజ్లు చేశారు, ఇది తప్ప. తర్వాత స్టీల్ ప్లాంట్ అంతే, అది తప్ప. అదేదో ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలనే ఇది తప్ప. అవును, వికేంద్రీకరణ అది ఎక్కడ దాని పత్తాలేదు అది. అవును, సరే నేనేమంటానంటే రాయలసీమ వాసి అయి ఉండి సరే చంద్రబాబుని ఆడిపోసుకోవడం తప్ప మీరేం చేశారు? రాయలసీమలో
ఒక అప్పుడే డిక్లరేషన్లో వాళ్ళు మా పెద్ద మనుషుల ఒప్పందం ఉన్నాయి. అవును. ఒక చోట యూనివర్సిటీ, ఒక చోట రాజధాని, ఇలాగా ఒక చోట సపరేట్ బెంచు, ఇలా ఉంటేనే తప్ప మళ్ళీ తిరిగి ఉద్యమాలు వస్తాయని దాన్ని మీరేం చేశారు? ఊరికే అక్కడ పోయి మేము పాలన వైజాగ్ నుంచి చేస్తాం. ఎందుకు వైజాగ్ ఎవరు పోతారు? ఇక్కడ కర్నూలు వాడు వైజాగ్ పోగలడా? అవును. ఎందుకు వైజాగ్లో మీరు పాలన? ఎందుకు ఈ ఖర్చు? 3 రాజధానులు అనే కాన్సెప్ట్ అనేది, రాజధాని సరే మీరు ఒక చోట యూనివర్సిటీ పెట్టుకోండి, 3 రాజధానులు అనే పదము అది చాలా విచిత్రంగా ఉంది. అదేందో శాసన రాజధాని, న్యాయ రాజధాని కర్నూలు ఏముందండి అక్కడ? ఏమి న్యాయ రాజధాని, ఏమి అడ్మినిస్ట్రేటివ్ రాజధాని? ఎవడు దానికి ఎంత మెకానిజం కావాలి, ఎంత ఖర్చు? అది అసలు ఈ ఉన్న పరిస్థితుల్లో మీరేమో ఒకవైపు అన్నీ ఊడ్చి కార్పొరేషన్లు, డిపార్ట్మెంట్లు, పెన్షనర్లకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, జీపీఎఫ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి, పెన్షన్లు ఫస్ట్ నాడు కాదు 15వ తేదీ కూడా జీతాలు రాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీరు ఇవన్నీ చేయడం అవసరమా? ఇది దుబారా ఖర్చు కాదా? అవును. తర్వాత పేద ప్రాంతాలైన కోస్తా ఉత్తరాంధ్రలకు మీరు బిల్డింగులు కట్టి ఒక్కొక్క టాయిలెట్ ఎంతో ఖర్చని, ఆ బిల్డింగ్ ఇంత ఖర్చని కొండలను తవ్వడం తప్ప, దాన్ని నాశనం చేయడం, పర్యావరణ నాశనం చేయడం తప్ప, ఈ దుబారా ఖర్చు తగ్గించుకొని ఉంటే పేదలకు ఇంకా మంచి జరిగి ఉండేది. ఈ కరెంటు ధరలు, నిత్యావసర ధరలు, ఇసుక ధరలు, ఈ పనికిమాలిన 60-70% ఈ లిక్కర్ మీద ఎంత పోగొట్టుకోవడమే కాదు, ఈ నాసిరకం వల్ల లివర్లు చెడిపోయి చచ్చిపోయే పరిస్థితి. దీనివల్ల ఖచ్చితంగా నాకు తెలిసి ఈ పార్టీ ప్రజాదరణ వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. రాబోయే రోజుల్లో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఇది అంటే ఏపీ ఓటర్లు చాలా చైతన్యవంతమైన ఓటర్లను చెప్పుకుంటారు కదా. ఒక పక్కేమో జగన్ 5 ఏళ్ల పాలన, ఇంకొక పక్కేమో చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాలన చూశారు. ఇప్పుడు ఈయన బటన్ నొక్కడం అంటున్నారు, ఆయన బటన్ ప్లస్ అభివృద్ధి కూడా చేసి చూపిస్తానంటారు. ఈ ఓటర్, ఏపీ ఓటర్ ఎవరి వైపు మొగ్గే అవకాశం ఉంది? ఖచ్చితంగా బటన్ నొక్కడం అంటే ఆయనే ఒప్పుకుంటున్నాడు కదా. మిగతా వ్యవస్థలన్నీ కుప్పగూలాయి. ఓకే, నేను ఇక్కడ నొక్కుతున్నాను, అక్కడ ఏదో పడిపోతా ఉందని అనుకుంటున్నాడు. కానీ ఏ విధంగా ఫీడ్బ్యాక్ మెకానిజం లేదని చెప్పాను. 300 యూనిట్లు ఎక్కడ గాలాయి, ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఎవరికి పోతున్నాయి, అసలు ఈ ఇసుకలో ఎంత జనం ఇబ్బంది పడుతున్నారు, 300 ఈ కరెంటు ఛార్జీల వల్ల ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఇసుక ధరల వల్ల ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉత్తీర్ణత శాతం ఏ విధంగా లేదు, ఆరోగ్య సూచికలు ఏ విధంగా పడిపోతున్నాయి, డిపార్ట్మెంట్లలోనే వ్యవస్థలు కుప్పకూలాయి, తర్వాత స్థానిక సంస్థలు మొత్తం నిర్వీర్యమైపోయి జీరో అయిపోయి కనీసం మురుక్కాలు లేని పరిస్థితి ఎంత ఉంది. ఏ విధంగా పబ్లిక్ దీన్ని ఒప్పుకుంటారు? కనీసం ఒక రోడ్డు, ఒక మురుక్కాలువ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలు ఈ పార్టీని ఆదరిస్తారు? చాలా గుమ్మనంగా ఉన్నారు ప్రజలు. మాట్లాడితే మీరు చూశారు కేసులు, వాళ్ళ మీద బీభత్సంగా అసలు కేసులు. అవును. ఎవరైనా ప్రొటెక్ట్ చేస్తే కేసులు, ఇవన్నీ ఎందుకు? లేదా అటాక్స్, వాళ్ళ మీద దాడులు వీళ్ళు చేయడం. ఆ భయానక వాతావరణం ఉంది కాబట్టి ఎవరు బయటపడని పరిస్థితి మెల్లమెల్లగా మీరు చూస్తున్నారు. వస్తున్నారు ప్రజలు. ఇందాక నేను చెప్పినట్టు పెన్షన్లు ఇవ్వాలంటే కూడా మంచాల మీద తీసుకుపోయి ఒక సినిమాలో చిత్రీకరించే విధంగా చేయడం. ఇవన్నీ ప్రజలు గమనించారు, తేడా గమనించారు. ఇక ఏదో ఒక ఛాన్స్ అయిపోయింది, ఇక ఛాన్స్ ఖచ్చితంగా ఇవ్వలేని పరిస్థితి. ఇవ్వరు ప్రజలు. నాకు గట్టి నిర్ణయం ఉంది. క్షేత్రస్థాయిలో మాకు కూడా ప్రజానాడి తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం డంకా మోగించి అధికారంలో రాబోతాం. చివరిగా సార్ ఒక్క క్వశ్చన్ చెప్తున్నాం. ముస్లిం కమ్యూనిటీ రేపు ఎన్నికల్లో ఎటువైపు మొగ్గబోతుంది? ఎందుకంటే టీడీపీ కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి, బీజేపీ వస్తే చాలా రకరకాల భయాలు ఉన్నాయి కాబట్టి ముస్లిం కమ్యూనిటీలో మీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని చెప్పారు ఒక మీటింగ్లో. మీరు ఎలా కమ్యూనికేట్ చేయబోతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అనుబంధం లేదు అని ఒక్క ముస్లిం కూడా నమ్మట్లేదు. ఎవరైనా పల్లెటూరులో ఎవరైనా నమ్ముతున్నారు? మీరు చూస్తే అన్ని చట్టాలు, ఇది సిఏఏ కానివ్వండి, తర్వాత ట్రిపుల్ తలాక్ బిల్ కానివ్వండి, ఉత్తరాఖండ్లో యూసీసీ అనేది తెస్తే అది కానివ్వండి,
ప్రతి దానికి వీళ్ళు ఆమోదముద్ర వేశారు. అవును. తర్వాత సరే అది ఈయనకున్న ఇప్పుడు అధినేతకున్న కేసుల భయమా, లేకపోతే మిగతావా, లేకపోతే ఫండు ఏదైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు రాబట్టుకొని ఏదైనా చేసి అదే మరి చాలా రకరకాల కారణాలు ఉండి ఉండవచ్చు. ఇది నాకున్న సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు గారు ముందు ఆయన ఎందుకు చాలామంది చెప్పారు కూడా ఇది మనకు అంటే ఆయన కూడా అదే ధోరణిలో ఉన్నారు. అవును. కానీ 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఉన్న ఏదో కేసుల్లో బెయిల్ పాపం మంచి మంచి అధికారులను అనవసరంగా సరే అది ఏ విధంగా రాబోయే చరిత్ర మీకు తెలుస్తుంది. అవును. స్కిల్ డెవలప్మెంట్ కేసు అని ఒకటి, అది ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం బెయిల్ తీసుకొని ఉన్నారు. అవును. ఏదో అవుటర్ అలైన్మెంట్ మార్చారనే ఒక కేసు, అది ఎప్పుడో 3-4 ఏళ్ళు నానుతున్నాయి. అవును. కరెక్ట్గా ఎలక్షన్లకు ముందు అవును. మాకు ఒక సపోర్ట్ ఉందేమో అన్న ఇదితో ఒక ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనే ప్రజాస్వామ్యంలో ఒక ఇదితో అవును ఈయన మీద కేసులు పెట్టడం. ఈ ఈ కేసులు చూస్తే మీరు ఇసుకవి, మద్యానివి, ఇక ఈ బైజూసులు, ఇక ఇలాంటివి చూస్తే మీకు అది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసినవి. అవును. అంటే ఈ ముస్లిం ఓటు బ్యాంక్ ఎటువైపు మళ్ళొచ్చు దీని మీద ఉంటే ఆయన ఏమంటే సరే ఇప్పుడు పర్దా వెనకాల పర్దా ముందు ఉన్న వైసీపీ కంటే ఇదిగోండి ఇదిగో ఇన్ని సీట్లు మీరు తీసుకోండి, కానీ ఈ స్టేట్లో మా ముస్లింలు మేము కాపాడుకుంటాం. అవును. మొన్న కూడా 3-4 రోజుల క్రితం పురంధేశ్వరి గారి పేరు మీద 4% రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తున్నాం. దాని మీద అన్ని ఈ ఫేక్ ప్రచారాలు. అవును. ఒక్కనాడైనా వైఎస్ఆర్సీపీ పెద్దలు కానీ అధినేత దగ్గర నుంచి ఎవరు వచ్చి ఒక్క నాయకుడుగా అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల నాకు చూపించండి. అవును. బల్లలు చరిచి సీఏ మీరు చేశారు కదా. అవును. కానీ ఈసారి సరే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నారు, అది ఖచ్చితంగా ఆర్టికల్ 25కు అగేన్స్ట్, ఆర్టికల్ 29కు అగేన్స్ట్, రైట్ టు ఈక్వాలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అగేన్స్ట్. కాబట్టి ఏదో ఎన్ఆర్సీ అయితే మేము తేమని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు కూడా బీజేపీ. అవును. ఖచ్చితంగా మేము ముస్లింల అభ్యున్నతికి, వాళ్ళ సంరక్షణకు, వాళ్ళ హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాము అని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పారు. వీళ్ళు పర్దాల వెనకాల ఉండే కంటే ఇదిగో ఇది చాలా ఇదిగో ఈ 4 సీట్లు చేసుకోండి. ఎలక్షన్ ఒక ప్రతిపక్షం ఎలక్షన్ జరుపుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఇక ఆ వాతావరణం కల్పించింది ఇదిగో ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న పార్టీ. ఇక వీళ్ళకు పరదాల్లో ఉన్నారు వాళ్ళ స్వయంకృతం కోసం, లాభాల కోసం. ఇదిగో బాబు ఈ ఎలక్షన్ చేసుకోవాలి వీళ్ళు. అవును. అసలు లేకపోతే ఒక పార్టీ ఉనికి లేకుండా పోయే ప్రమాదం, ఎలక్షన్లో పాల్గొనే లేకపోయే ప్రమాదం వచ్చినప్పుడు ఈ సీట్లు మీవి. కానీ దీంతో మేము రాజీపడం ముస్లిం హక్కుల పరిరక్షణ కానీ వాళ్ళ సంరక్షణకు. కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ చట్టాన్ని ఉపయోగించి ఏదో ఇల్లు బుల్డోడ్ చేయడం. మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా అంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చేశారు 14-15 ఏళ్ళు. ఆయనకు కూడా అనుభవం ఉంది. ఆయన ఎప్పుడు కూడా ముస్లిం వ్యతిరేకగా ఎప్పుడు పోలేదు. ఏమి చెప్తే ముస్లింలు అది విన్నాడు. ఇక్కడ మీరు ఏం చెప్పుకోలేని పరిస్థితి, బీజేపీకి జీ హుజూర్ అనే పరిస్థితి ఇక్కడ లేదని ఎవరైనా చెప్పమనండి. అవును. ఇది ఇంకా మేలు కదా, ఓపెన్గా ఇదిగో ఇన్ని సీట్లు మీకు ఇచ్చాము. మీరు రాష్ట్ర ప్రగతికి రేపు పొద్దున సరే వాళ్ళ సర్వేలు, రాష్ట్ర జాతీయ సర్వేలు కూడా చెప్తున్నాయి ఏమని, బీజేపీ వాళ్ళది వస్తే మా రాష్ట్రానికి కూడా నిధులు వస్తాయి. అవును. తర్వాత మేము కూడా వీళ్ళు కూడా తెలుగుదేశం కూడా వచ్చే ఆస్కారం ఉందని అన్ని ప్రజానాడి సర్వేలు అన్నీ చెప్తున్నాయి. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పార్టీతో మాలాంటి వాళ్ళు కూడా చేరితే మేము ఇంకా ఏదైనా హక్కుల పరిరక్షణ, సంరక్షణ, మైనారిటీకి ఇంకా బెటర్గా ఏ విధంగా సర్వీస్ చేయవచ్చు, కొన్ని చట్టాల వల్ల కానీ కొన్ని చర్యల వల్ల కానీ మనం మైనారిటీలకు ఇంకా మెరుగ్గా చేయవచ్చు అని నాలాంటి వాళ్ళం వచ్చాము. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికే చాలా అవగాహన ఉంది. మేము కూడా చెప్పవచ్చు. అందుకోసం నేను ఎక్కడ కంటెస్ట్ కూడా చేయట్లే, ఏ కాన్స్టిట్యున్సీ తీసుకోవట్లే. ఖచ్చితంగా పేదల పక్షాన, రాయలసీమ సోదరుల పక్షాన, పోలీస్ సోదరుల పక్షాన, ఒక టీచర్ కొడుకుగా టీచర్ల పక్షాన, ఈ మైనారిటీ బడుగు బలహీన వర్గాల పక్షాన, వాళ్ళ విద్య కొరకు ఇదిగో ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు మంచి ఆరోగ్య పరిరక్షణ కొరకు నేను కృషి చేస్తాను.